వెల్కమ్ టు వివిడబ్ల్యూ న్యూస్. హరిత సైనికులు మన పచ్చని భవిష్యత్తు కోసం 50,000 నారు మొక్కలు పంపిణీ. పుడమి పచ్చదనంతో కలకలలాడాలి. శ్రీనివాస రాజమణి ప్రోగ్రామ్ ఆఫీసర్, ఎస్ఆర్యు జీవీఎంసీ హరిత సైనికులు మన పచ్చని భవిష్యత్తు కోసం అనే ఆలోచనతో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ ఏర్పాటు చేసిందని ఎస్ఆర్యు జీవీఎంసీ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీనివాస రాజమణి అన్నారు. ఈ మేరకు ముక్కనుమ సందర్భంగా విశాఖపట్నంలో రైల్వే స్టేషన్కు దగ్గరలో ఉన్న 150 సంవత్సరాల మర్రి చెట్టు వద్ద శనివారం ఉదయం గ్రీన్ సోల్జర్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి 50,000 నారు మొక్కలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పుడమి పచ్చదనంతో కలకలలాడాలని, అందుకు హరిత సైనికులు కృషి అవసరమన్నారు. ప్రజలందరూ ఆరోగ్యంగా, హాయిగా, ఆదాయవంతంగా జీవించటానికి హరిత కృషి చేయాలి అనే ఆలోచనతో ఏర్పాటు చేశారన్నారు. ఇందులో చేరే యువత తమ స్వశక్తితో ఎదిగేలా శిక్షణ ఇవ్వడానికి, శిక్షణ పొందిన తరువాత సొంతంగా జీవించడానికి ఉపాధి కల్పన, వీరి ద్వారా నిరుపేదలను, దారి తెన్ను లేని వారికి గుర్తించి చేయూత ఇవ్వడం కూడా చేపడతారన్నారు. అలాగే సమస్త జీవరాశిని కాపాడటానికి, హాయిగా జీవించటానికి ఎవరికి వారు తమ ఇంటి వద్ద ఆకుకూరలు, కూరగాయలు పండించుకునేందుకు హరిత సైనికులు కృషి చేసే విధంగా గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ శిక్షణ ఇస్తుందని వివరించారు. ఈ కార్యక్రమంలో గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ వ్యవస్థాపక కార్యదర్శి జేవి రత్నం మాట్లాడుతూ గ్రీన్ సోల్జర్స్ కోసం పలువురు మిత్రులు, సంస్థలు, శాస్త్రవేత్తలు, ప్రభుత్వ శాఖలతో కలిసి గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ కృషి చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పర్యావరణ హితంగా జీవించడానికి హరిత సైనికుల కృషి అవసరమని పేర్కొన్నారు.